మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మార్నింగ్ పొట్టంతా రాయిలా టైట్ గా ఉంటుంది సార్. అది నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు. నా ఉద్దేశం అది కాదు. నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి సార్. ఏం చేస్తుంటారు మీరు? రేడియో వింటాం, స్టాంప్ కలెక్షన్, కలన్ స్నేహం. నేను అన్నది బ్రతకడానికి ఏం చేస్తుంటారు? తింటుంటాను సార్. ఎవరిని? నన్నా? అసలు మీరు నాతో ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? ఎందుకు మాట్లాడదాం అనుకుంటున్నారు? అదేంటి సార్ అలా అంటారు? సాయంత్రం ఎందుకు చీకటి పడుతుందంటే ఏం చెప్పమంటారు? మీకు పెళ్ళయిందా? మిమ్మల్ని మీ వైఫ్ వదిలేసి ఎంతకాలం అయింది? మీకెలా తెలుసు సార్? నీతో 5 నిమిషాలు మాట్లాడితే ఎవరికైనా తెలుస్తుంది. మీరు పొద్దున్నే నిద్ర లేచి ముగ్గురిని నిద్రలేపండి. వాళ్లను మరో ముగ్గురిని నిద్రలేపమని చెప్పండి. ఇలా బద్ధకాన్ని దేశం నుంచి తరిమేయవచ్చు. గమనిక, నన్ను మాత్రం లేపొద్దు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. ఏం చేస్తుంటారు నువ్వు? మరమరాలు అమ్ముకుంటాను సార్. ఓ మంచి కవిత చెప్పు. కవితలు పద్యాలు నాకే వస్తాయి సార్, నేను పెద్దగా చదువుకోలేదు. వాల్మీకి ఏం చదువుకున్నాడని రామాయణం రాశాడురా? నువ్వు చెప్పగలవు, చెప్పు చెప్పు. మరమరాలు మరమరాలు మరమరాలే, మరమరాలు మరమరాలు మరమరాలే, పొట్లం 10 రూపాయలే. బాగుందయ్యా? బాగుంటారు. ఏముందరా ఇందులో? అప్పు తీసుకున్న మాట నిజమా? నిజం. తీర్చని మాట నిజమా? నిజమే. ఎందుకు తీర్చలేదు? తీర్చలేక. తీర్చలేనని తెలిసి ఎందుకు అప్పు చేశావు? తీర్చలేనని తెలియక. సార్ మీరు ఎందుకు సార్ ఇంకా పెళ్లి చేసుకోలేదు? నాకు దెయ్యం అంటే భయం. లవ్వు గివ్వు పిశాచం అన్నా భయమేనయ్యా. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా. మనిషి దున్నపోతు సిగ్గుచనం లేదు నీకు. తాడి పెరిగినట్టు పెరిగి ఏ మనిషి? ఏమన్నావు? నన్ను చూస్తే నీకు గాలుతుందా? నీకు గాలినా నువ్వు నన్నేం బీకలేవు. ఏడ చూసినా పెళ్ళం పంచాయతీలే నడుస్తున్నాయి. కొందరేమో తెచ్చుకొని ఏడుస్తురు, ఇంకొందరేమో తెచ్చుకొని ఏడుస్తురు. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఒరే చారీ, గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. రేయ్, ఏజ్ ఎంకరేజ్ చేయరా. అవును, మొన్న నీ పెళ్ళి మీ నాన్న కనిపించలేదేంటి? నేనే పిలవలా. ఏ? ఆయన పెళ్లికి నన్ను పిలిచాడా? నా పెళ్లికి ఆయన ఎందుకు పిలుస్తాను? మర్యాద అంటే మర్యాదే. గుడ్ గుడ్ ఫ్యాంటాస్టిక్. థాంక్యూ సార్. నువ్వు పాడింది ఏ రాగం తల్లి? హిందోళం సార్. హిందోళం అంటే సారీగమా అలా. నువ్వెలా అన్నావు? సగం మద. మరి రీ ఏది? హిందోళంలో రీ ఉండదు సార్. రీ ఉండదు, కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. ఓకే, వీళ్ళకి అడగటం రాదు, నేను అడుగుతాను చెప్పు. ఒక ఆంటీ 5 చపాతీలు చేసింది. 3 ఆంటీలు అయితే ఎన్ని చపాతీలు చేస్తారు? 15 చేస్తారు. నీ బొంద చేస్తారు. 3 ఆంటీలు ఒక చోట ఉంటే ముచ్చట్లో పెట్టుకుంటారు. చపాతీలు ఎందుకు చేస్తారు? ఒక రౌడీ విధవా, ఒక థర్డ్ క్లాస్ ఫెలో నా స్టూడియోకి వచ్చి నా దగ్గర పనిచేసే స్టాఫ్ ముందు నన్ను హట్ చేశాడు. హట్ చేయడం ఏంటండి? కుళ్ళబుడితేను అంతే కదండి. అలా చూస్తారేంటండి? డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏది దాచకూడదు, ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి. నువ్వు చెప్పేయటం అయిపోయిందా? మిగిలింది నేను చెప్పుకోనా? అదిగో నువ్వే చెప్తావు. వాడిని ఎలా కొట్టాలంటే నేను చెప్తాను సార్. వాడిని ఎలా కొట్టాడు, మీరు వాడిని ఎలా కొట్టాలి. వాడిని ఏడేడ బజాయించిండో నాకేమేరకరా? నాకెరక సార్, అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీర్ హుస్సేన్ తబలా కొట్టినట్టు, శంకర్ సినిమాకి ఏఆర్ రెహమాన్ వాయించినట్టు కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే నాటుకో చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు కొట్టాడు సార్. అరే సమాజ ఎందుకు? నీకు ఎప్పుడైనా 50 100 కావాలంటే నన్ను అడుగు. 100 ఇవ్వండి సార్. ఎప్పుడైనా రా. గురుగారు గుడ్ నైట్ అండి. ఓహో, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా. మరి ఏం చేయమంటారండి? మీరు రండి పడుకుందాం. ఏమిటండి? నాకు కుదరదులే, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు.